చిరా బాహుబలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఇంత ఎనర్జెటిక్ గా ఎపిసోడ్ ఏనాడు స్టార్ట్ అవ్వలేదండి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఒక వైపేమో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇంకో వైపేమో పుట్ట పెద్దమ్మ దేవాలయం, మధ్యలో మన బంగారపు బెత్తంచెర్ల. ఇక్కడ ప్లేసే కాదండి, ఇక్కడున్న ఆడవాళ్ళ మనసు కూడా బంగారమే. క్రేజీగా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు మారిపోయేవరా నువ్వు మొత్తం? ఒక్కసారిగా మా ఆయన డైలీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏం తేకుండా ఒక్కసారిగా తీసుకొని వస్తే స్వీట్స్ కానీ పూలు కానీ ఎలా మారిపోయారో అనిపిస్తుంది. మల్లె పూలు చూడంగానే మొత్తం కరిగిపోతారు. ఐ లవ్ యూ బంగారం అంటారు. పెళ్ళైన కొత్తలో మా ఆయన చీరలు నగలు నాకు సర్దినప్పుడు ఇప్పుడు నాకేమి సర్దకుంటే ఇప్పుడు మారిపోయారు. ఆయనకి ఏమో కావాలి, అందుకే చదువుతున్నాడు. రెగ్యులర్ గా చేస్తున్నాడు ఇవాళ రేపు? ఎప్పుడో ఒకసారా? ఎప్పుడో ఒకసారి. మీ హెయిర్ స్టైల్ ఎడ చేయించుకున్నానండి? మీది నాది సేమ్ ఉన్నది. లేదు సార్, గుండు చేయించుకున్నా. దేవుడికి ఇచ్చారా? వెరీ గుడ్. మా ఆయన ఆడాళ్ళు షోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వావ్ మీరు చాలా మారిపోయారు అని మిమ్మల్ని ఇక్కడ పంపించారా? అవును. ఆయన ఇంట్లో ఎన్ని బాటిల్ తిరుగుతున్నాడు? నో నో సార్, అదే వాటర్ బాటిల్ అమ్మా. పెళ్ళైన కొత్తలో ఎట్లా రెడీ అయినా బాగున్నామనే భర్త, తర్వాత పట్టించుకోకపోతే మీరు మారిపోయినారంటే ప్రతి మగాడంతేగా. పెళ్లికి ముందు ఓ వావ్ యూర్ ఐశ్వర్య రాయ్ అని అంటాడు, దాని తర్వాత పెళ్లి తర్వాత యూఆర్ కంకర్ రాయ్ అంటాడు. అది సహజమేగా. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే అవుతుంది. కాబట్టి పెద్ద మనం విట్రా, అరే వరల్డ్ కప్ తీసుకురండి రా. మన నెక్స్ట్ మీ అందరికి తెలిసేమో, మన నెక్స్ట్ మిస్ ఇండియా కాంపిటీషన్స్ అవుతుండే కదా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. బెత్తంచెర్ల నుంచి 6 సెలెక్ట్ అయ్యారంట. ఆ 6 ఎవరో కాదు, ఇక్కడ వీళ్ళే రేపు పొద్దున మన ఇండియాని రిప్రజెంట్ చేసేది బ్యూటిఫుల్ లేడీస్. చూడాలనుకుంటారా? చూస్తే ఫిట్సే. ఇంకా చూడండి, మ్యూజిక్ ఏంట్రా. అమ్మా మీ పేరు? బగబగ మండే భూమిలో నుంచి ఏర్పడిన బంగారు తీగను నేను. నా పేరు హేమలత. మీ ఆయన ఏమంటాడు మరి? బంగారం బంగారం అని అంటాడా? నువ్వేం పిలుస్తావు మీ ఆయన్ని? ఇత్తడి అంటాడు. అమ్మా మీ పేరు? అన్న మీతో వర్క్ చేసే పేరు అన్న, నా పేరు కనుక్కోండి. లాస్యానా? నాతో వర్క్ చేస్తుండే, చేసేది కాదు. ఏం చేస్తుంటావు లాస్య? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. అన్న నేను రోజు చేస్తాను పని. నా పేరు అశ్విని. పని తప్ప ఇంకేం చేయవా? ఏం పని చేస్తావు? ఇంట్లో పని. అమ్మా మీ పేరు? నేను అందరింట్లో ఉంటాను. నేను లేనిదే పని జరగదు. నా పేరు లక్ష్మి. నువ్వు అందరింట్లో ఉంటావా? ఆహా. నేను లేనిదే పని జరగదు కదా సార్. ఎందుకు? మా ఇంట్లో సింక్ లేకపోతే కూడా పని జరగదు. చేతులు పెడతారు కదా. అవి అంటే ఇది ఉండాలి కదా ఫస్ట్. ఆ సింక్ ఉండాలంటే కూడా ఇవి ఉండాలి కదా. అది నువ్వు చెప్పే స్టైల్ కూడా, నేను అందరింట్లో ఉంటాను. ఎన్నేళ్ళైందమ్మా పెళ్ళి? 17 years. 17 years ఇంకా నవ్వుతున్నావు అంటే మా బావ ఎంత ఏడుస్తుంటావు. రవి మీరు ఉంటారు అందంగా. నా పేరు సాయిధర్ని. మీ అందరితో పోలిస్తే ఇది ఒక అందమా అండి? చెడబడుతుంది. మీకేమో పూలు, చెట్టకెళ్ళి పూలు పడుతుంది. బాగుందండి స్టైల్. ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. జాబ్ తర్వాత పెళ్ళా, లేకపోతే పెళ్లికి ఇంకా చాలా టైం ఉందంటారా? ఇంకా టైం ఉంది. వెరీ గుడ్ అండి. ఎంత మెల్లగైతే అంత మెల్లగా చేస్తున్నారు. సభకు నమస్కారం. నా పేరు సంధ్య. ఇది సభ, ఇది సభ. ఓకే, సభ. సంధ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లాస్ట్ టైం ఎప్పుడు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేశారు మీరు? కరోనా అయిపోయాకండి. కరోనా పోయిందనే సంతోషంలోనా? ఎక్కువ డాన్స్ చేయకండి, మళ్ళీ వచ్చేలా ఉందట.
సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. మీ అందరికీ ట్యూషన్ తీసుకుంటాను అనమాట. ఓకేనా? సినిమా పేరు కానీ సినిమాలో ఉన్న పాట కానీ డైలాగ్ కానీ నేను ఇక్కడ మీకు క్లూ లాగా దించుతా, డయాగ్రామ్ లేసి దించుతా. అది నేను పాటనా, డైలాగా, సామెతనా, సినిమా టైటిల్ అని కూడా చెప్తా. అవన్నీ క్లూలు జాయిన్ చేసి మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే కూత ఉండాలి కదా. ఏ కూత? మీదే కూత? ఏదే మీదేం కూత? డండరక. వీళ్ళదేమో ఇయు. నువ్వు ఇయు అనలేపో వాళ్ళు డడ్రక అంటారు. మీరు ఇయు అని 3 సార్లు అంటారా? ఓకే సరే చూద్దాం. ఫస్ట్ అయితే నేను మీకోసం దించుతున్నాను ఒక సినిమా టైటిల్. ఇది ఒక సినిమా టైటిల్. డడ్డక జాగ్రత్త చూడు. ఇది ఏ సినిమా? ఇప్పుడు చెప్పుర్రి. నమో వెంకటేశ. నమో వెంకటేశనా? తెలివి. నమో వెంకటేశ ఏడ కనబడ్డది మీకు? వెంకటేశ ఒకటే ఉన్నది, నమో ఏడుంది. కమాన్. కోత ఇచ్చి చెప్పాలా? కోత ఇయ్యలేదు. గోవిందుడు అందరు వాడేలే. ఎలా చెప్పు? గోవిందుడు అది వడలా కనిపించిందా నీకు? అంటే నేను ఒక గొప్ప డ్రాయరే, సారీ పెయింటర్. గోవిందుడు అందరి వాడలు వాడేలే. రైట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ మీరు కరెక్ట్ చెప్పారు కానీ కూత ఇవ్వలేదు, మర్చిపోయారు. కూత ఇంపార్టెంట్. డడ్డనక. ఇప్పుడు నేను మీకు ఒక సినిమా పాట, చాలా ఈజీ ఇది, అసలు టైం కూడా తీసుకోవద్దు, టప్పిమని కూత ఇచ్చేయండి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. పాడాలి. పాట అని చెప్పిన సినిమా టైటిల్ కాదు, అదే ఫీల్ తో. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. ఇలా నవ్వుకుంటూ వాడతారా ఆ పాట? ఏడ్చుకుంటూ ఆ ఫీల్ తో వాడాలి, లేకపోతే వీళ్ళకి పాయింట్ వస్తుంది. వీళ్ళకి పాడితే పాడండి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎవరికి ఎప్పటికీ ఆ ఫీల్ వస్తుంది. ఇట్రండి ముగ్గురు ఇట్రండి. ఇక్కడ ఒకడు వండుకుండా అనుకుందాం. కూర్చోండి, కింద కూర్చోండి. ఆ పాట పాడాలి. నవ్విర్రంటే ఇదే పర్ఫార్మెన్స్ వీళ్ళు చేస్తారు, వీళ్ళు బాగా చేసిరంటే వీళ్ళకి పాయింట్ వస్తుంది. రెడీ? నవ్వుతుందా? సరే ఓకే, మీరు అట్లే కూర్చోండి. మీరు ముగ్గురు ఇటు జాయిన్ అవ్వండి. ఇటు వీళ్ళు ముగ్గురు ఆ ఫీల్ తోని నిజంగా ఆ ఏడుపు వచ్చి బాధతో ఆ పాట పాడితే మీకు పాయింట్ వస్తుంది. లడ్డక్క భోజనాలకు కూర్చున్నట్టు కాదు, పాపం పోయిండు. కాలు ఇట్లా మీద పెట్టుకో, ఒకటి ఇట్లా అని లేపి ఇట్లా పట్టుకోదాన్ని. అయ్యో ఏడుస్తావు కదా. రెడీ? 3, 2, 1 ముఖం చూడండి. ఆడు లేస్తుండు మెల్లగా మీ పాటకి. మీదెట్లా పెట్టరు, ఆమె నవ్వుతూనే ఉండదు. అగో ఇంకా నవ్వుతూనే ఉండదు. పోయి ఎవడన్నా ఎదురుగా పోయినట్టు పెట్టుకుని అట్లా నవ్వుతారా? నువ్వు ఏడ్చినావు, మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు మరి? లేవండి, నేను పాయింట్ ఎవరికి వచ్చిందో చెప్తా. మీరు కూత ఇవ్వలేదు, డైరెక్ట్ వచ్చి పాట పాడారు కదా. కూత ఇచ్చారు కాబట్టి ఆ పాట పాడారు కాబట్టి ఆ పాట కూనింగ్ చేసిర్రు, కానీ పాయింట్ వచ్చింది. సో రెండో పాయింట్ వీళ్ళకి, ఫస్ట్ పాయింట్ మీకు. ఇప్పుడు థర్డ్ నేను ఒక సామెత దించుతా, ఓకేనా? ఒక సామెత. బెత్తంచెర్లలో ఈ సామెత 100% ఆడవాళ్ళు రోజుకి 50% వరకు వాడతారంట. జాగ్రత్తగా వినండి, క్లూ కూడా ఇచ్చేసిన.
మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క కొటక్కరి. ఇది ఏమి సామెత? దండరక తాను దూర సందు లేదు గాని కొండనెక్కినాడంట. ఇది నీ ఇష్టమా? చెప్పురి లడక. దూరపు కొండలు నులుపు. రెండు రాంగ్. కొండను దవ్వి ఎలకను పట్టడం. ఏంటది? దండరక రాంగ్ ఆన్సర్. డడ్డనక ఇప్పుడు చెప్పు. కొండను దవ్వి ఎలకను పట్టినట్టుంది. కొండని తవ్వి ఎలకని పట్టినట్టు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, రౌండ్ గెలిచినందుకు 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ టాలెంట్ రౌండ్ ఇన్ ఆడవాళ్ళు మీకు జోహర్లు. బెత్తంచెర్లలో ఎవరికైతే ఎక్కువ అదృష్టం ఉందో వాళ్ళు ఇక్కడ నుంచి 1000 రూపాయలు తీసుకెళ్తారు. అదృష్టం లేదో వాళ్ళు ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్తారు. ఇక్కడికి వస్తారు, నేను చిన్ని ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేయండి, ఇది ఇస్తా చేతికి. ఇది ఇలా వేయండి, అది ఎక్కడైతే ఆగుతుందో అంత డబ్బులు మీవి. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందంగా ఎవరున్నారు చేయెత్తండి. నాకంటే అందంగా ఇక్కడ ఎవరు లేరు అనుకున్న వాళ్ళు చేయెత్తండి. అంటే మీరు అందంగా లేరా చేతులు ఎత్తిన వాళ్ళు? సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ది మోస్ట్ బ్యూటిఫుల్ మా టీవీ ఆడియన్స్ ఒకరికి ఓటేశారు. పింక్ మేడం, రండి లోపలికి. మీ పేరు చెప్పండి. మౌనిక గారు. విజయ్ దేవరకొండ గారి సినిమాల్లో ఆయన నటించిన సినిమాల్లో నుంచి ఏవైనా 3 పాటలు కనీసం ఒక లైన్ పాడర్రీ. ఇంకేం కావాలి. మేడం తిట్టమనలేదు మేడం, పాడమన్నావు. నాకేం వద్దు, మీరు ఇక్కడ రావడం గుర్తు రావట్లేదు. అది ఇంకేం కావాలి, చాలా ఇది చాలదా అన్నట్టు వాడుతున్నారు మీరు. ఇంకేం కావాలి, ఇంకేం కావాలి. ఏమొద్దు, రెండో పాట కావాలి. రెండో పాట వాడు. ఆరాధ్య నువ్వేలే వెరీ గుడ్. ఓకే, అడ్జస్ట్ అవుతా. మూడో పాట ఫాస్ట్ గా 10 seconds లో పాట. 10. మధురమే క్షణని ఓ చలి. నేనేమో నేను అందంగా అని చెప్పి వీళ్ళందరికీ మండిపిచ్చేలాగా అని చెప్పిన, నువ్వేమో మొత్తం సలవెట్టినావు. ₹1000. ఆమెకు పాట రానప్పుడే అర్థం కావాలి నీకు డాన్స్ కూడా రాదని. ఆమె ఏదో వచ్చి నిల్చుందామని వచ్చింది, నేనేమో అందంగా ఉన్నావు రా అని అన్నా, మొత్తం చల్లబెట్టింది. కానీ దేవుడు కూడా ₹1000 ఇప్పించాడు. ఇక్కడ ఎంతమందికి కవితలు వస్తాయి చేయతండి. కవితలు 2 లైన్లు 3 లైన్లు కాదు, పెద్ద కవితలు ఉండాలి. రండమ్మా. కవిత్రి గారు, మీ పేరు? నా పేరు బండికారి జయలక్ష్మి అని అంటారు. మీరైతే ఏ నిక్ నేమ్ తో అయినా పిలిచొచ్చు. బంగారం. కవిత చెప్పు. బంగారం. రవి అన్న నువ్వు తోపు. ఇది కవితనా? మేము ఇదే కవిత అంటాం సార్. చెప్పండి అయితే కంటిన్యూ చేయండి. రవి అన్న నువ్వు తోపు, ఈటీవంటే మాకు కైపు, ఇక్కడ బెదంచెర్ల బండలు భలే నలుపు, మాకు తేవాలి కప్పు. నేను దానికి యాడ్ చేస్తాను. లాస్ట్ సెంటెన్స్ ఏంటి? ఈ కప్పుతో రావాలి మాకు గెలుపు. నువ్వు చెప్పిన కప్పు లేపింది టాపు. వెరీ గుడ్. ఈ కవిత కన్నా బాగా చెప్పగలరు అంటే చేయొద్దండి. రండమ్మా. నీ పేరు నాన్న? నాకు ఇష్టమైన సమోసా. నా పేరు మానస. తెస్తా వేడి సమోసాలు తెస్తా నీకు. తినొచ్చు. పొద్దున్న తిన్నావా సమోసాలు? బాగా తిన్నావా? ఆవిడ కవిత చెప్పింది,
నువ్వు కవిత చెప్పాలా, మీ ఇద్దరిలో ఏ కవిత బెస్టో ఆడియన్స్ డిసైడ్ చేస్తుంది, వాళ్ళకే నేను ఇస్తా. కవిత చెప్పు. రవి గారు, ఓ రవి గారు, కష్టపడి వచ్చారు మీరు మా ఊరు, మీ అందాన్ని చూసి పడిపోయారు మా బేదంచెర్ల బామ్మలు, మీ ఆటలతో చేశారు మా అందరిని హుషారు, అందుకే మా ఆటల తరపున మీకు జోహార్లు. ఈవిడ కంటే బాగా చెప్పగలుగుతారు, మీరు చెప్తారా? మీ పేరు చెప్పమ్మా. స్వర్ణ. స్వర్ణ గారు. ఇంటికి ముగ్గందము ఆడవారు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి రవి అన్న అందం. ఇంటికి ముగ్గు, దాని మధ్యలో గొబ్బెమ్మ అందం అనలేదు. గొబ్బెమ్మ నిజంగానే చాలా అందంగా ఉంటది. ఇంకెవరమ్మా కవితలు? రండమ్మా, ఇటు రండి. చెప్పండి. రవి గారి పరిచయము ఈ క్షణాలే, కానీ మీ అభిమానం మా బేతంచెర్ల మహిళా మండలికంతా జీవితాంతం ఉంటుంది. నన్ను పొగట్ట తప్ప ఏం లేదు, ఇద్దరు డిజర్వింగ్, నలుగురు కూడా అందంగా చెప్పారు. కానీ అక్క నువ్వు వేసి ఫస్ట్ చూద్దాం. ఇంకో కవిత చెప్పు, నా మనసుకి బాగా అనిపిస్తే. ఇంకా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడు చూడరు చెలు జాడవేరు విశ్వదాభిరామ. పురుషులు మన పద్యమే మారుస్తావా? పురుషులకు దూరంగా ఉండి అంటే ఆ కవితలో లైన్ కూడా చెప్పవా? మహిళలు మీకు జోహార్లు అంటే ఇదే సార్, అందుకే మార్చాం, ఆడవాళ్ళని పెట్టాం. ఏంటి ఇక పురుషులు అంటే దూరంగా ఉంటావు, మళ్ళీ ఓ రవన్నా రవన్నా అని అంటావు. అంటే నేను పురుషుడిని కదా ఏంది? ఏదో విధంగా 800 రూపాయలు వచ్చినాయి అప్ప. వెరీ గుడ్. ఇలా మ్యూజిక్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న అడిగే సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికంటే యూత్ అంటే అందరికంటే చిన్న వయసు ఎవరిది? ఈవిడే ఉంది, అందరికంటే చిన్న వయసు. రండమ్మా. అమ్మా మీ పేరు? హేమలత. 15 సంవత్సరాలు ఉంటాయి మీకు? 58. 58? 58. 58 చూస్తే 15 16 అనిలా ఉన్నారు. ఆ నవ్వేంటి అంత అందంగా ఉంది. సరే మీకోసం ఒక ఈజీ ప్రశ్న అడుగుతున్నా. పాండవులు తెలుసా ఎంతమంది? 5 మంది. 5గురు. అందులో మధ్యల వ్యక్తి పేరు ఏమిటి? అర్జునుడు. ఇప్పుడు మొదటి వ్యక్తి ధర్మరాజు. అర్రే You get 1000 rupees. ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఓకే, గేమ్ ఏంటంటే ఒక బుడగ తీసుకుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి డైరెక్ట్ చైర్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కుంటుకుంటూ ఒక కాలు మార్చే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ ని ఆ చైర్ మీద పెట్టి కూర్చొని పగలగొట్టి ఇక్కడ నుంచి ఒక రింగ్ తీసుకొని ఆ రింగ్ లో నిల్చొని ఆ కోన్ లో వేయాలన్నమాట. మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. పొరపాటున మీరు ఎల్లో దాంట్లో వేసారంటే వాళ్ళ కౌంట్ పెరుగుతుంటది. మీరు ఆరెంజ్ దాంట్లోనే వేయాలి. కరెక్ట్? ఈ గేమ్ స్టార్ట్ చేసేది మీరు కాబట్టి బుడగలు అక్కడ రెడీగా ఉన్నాయి. 3, 2, 1 go. గరం గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ అబాజానే దబై పోతే బోగిందే. ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగు కాదే. ఇక్కడ బెలూన్ చేయితో పగలగొట్టారు చాలా మంది. ఇక్కడ సగం మంది కుంటలేదు, కుంటమంటే జంప్ చేశారు. ఓకే, అది కన్సిడర్ చేద్దాం. వేసింది ఒక్కటైనా ఆ రింగ్ లో నిల్చొని వేయాలి కదా. ఆగం, ఆత్రం
కానీ ఒకటి వేశారు కాబట్టి రింగ్ బయట నుంచి వేశారు, కానీ రింగ్ పక్క నుంచి అంతే డిస్టెన్స్ కాబట్టి అది క్యాలిక్యులేట్ చేస్తున్నా. కానీ వీళ్ళు కూడా 1 వేసారు, అప్పుడు డ్రా అయింది అనుకోండి, వాళ్ళు సరిగ్గా ఆడితే వాళ్ళకే పాయింట్ ఇస్తా. ఎందుకంటే చాలా మటుకు మీరు బెలూన్ చేతితో పగలగొట్టారు కాబట్టి. చేతితో పగలగొట్టి మీరు రింగ్ బయట నుంచి వేస్తే నేను కూడా ఇవ్వ. ఇక్కడ నుంచి 2 కాళ్ళతో జంప్ చేయాలి, కొంచెం కష్టం, కానీ జాగ్రత్తగా ఆడండి. మీ టీం ఎల్లో, ఆరెంజ్ చేయకూడదు. ఏ టైం స్టార్ట్స్ నౌ. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, we are the local. Side 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 please, we are the local. Side 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 please, we are the local. Side 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 please, local boys here. 5, 4, 3, 2, 1. ఈడాడ నిల్చొని చెత్తోడికి చెత్త వేసినట్టు. ఒక్కరికి కూడా గెలవాలి, మెల్లగా వేద్దాము అని లేదు. ఆమె లేదు, మొత్తం మా స్కూల్నే ఖరాబ్ అయింది ఆడ. మీ స్కోరు కూడా 1, ఎల్లోలో 1 పడ్డది. అది పడేటప్పుడు నువ్వు కుంటుకుంటూ వెళ్ళావు, బెలూన్ చేతితో పగలగొట్టలేదు, ఆ రింగ్ లో నిల్చొని వేసా కాబట్టి ముందే చెప్పినట్టు మీరే విన్నా. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. అది చూసారు కదా, అద్భుతమైన ఎపిసోడ్. బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మళ్ళీ నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు